హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్ వచ్చేసి మంచి చికెన్ రెసిపీ చేసి చూపించబోతున్నా. చికెన్ ఫ్రై మసాలా చాలా అంటే చాలా టేస్టీగా సింపుల్గా త్వరగా అయిపోతుందండి. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? ముందు రెసిపీ మొత్తం చూడండి. చికెన్ ఇది 1 కిలో అండి. మంచిగా ఉప్పు వేసి నిమ్మకాయ వేసి కడిగి పెట్టేసాను పొయ్యి మీద. ఇందులోకి పసుపు 1-1.5 స్పూన్ పసుపు వేసుకున్నాం. అలాగే సాల్ట్, చికెన్కి సరిపడా సాల్ట్ వేసేసుకోండి. 2-2.5 స్పూన్ వేసాను నేను. లేకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి ఇంకా 2 స్పూన్లు తీసుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా కలుపుకోవడం. ఇదంతా బాగా పట్టాలండి చికెన్కి అంతా. ఈ పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్. చికెన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు, ఎన్నో రకాలుగా చేసుకొని తింటూ ఉంటాం చికెన్. అందులో ఇదొక రెసిపీ, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. కాస్త పప్పు లేదా రసం పెట్టుకొని ఈ ఫ్రై నంచుకొని తింటే ఉంటుంది చూడండి. నా సామె రంగా చాలా అంటే చాలా టేస్టీగా సూపర్గా ఉంటుందండి. ఇలా వేసేసాము. మంచిగా మసాలా అది మనం వేసిన పసుపు, ఉప్పు అంతా కలిసిపోయింది. ఇప్పుడు ఇందులోకి వాటర్, 1 లీటర్ వాటర్ అండి. ఒక జగ్గుతో వేసుకుంటున్నా 1 లీటర్ ఇది. మంచిగా ఈ వాటర్ అంతా మనకి చికెన్ బాయిల్ అయిపోవాలి వాటర్లో. సింపుల్. ఈ వాటర్ అంతా ఇంకిపోయి మంచిగా చికెన్ బాయిల్ అయ్యేంతవరకు ఉడికించుకోవాలండి. కాస్త సమయం పడుతుంది, 15 నుండి 20 నిమిషాలన్నా పడుతుంది. వెయిట్ చేద్దాం. ఓకే అండి, మనం వేసిన వాటరు 1/2 లీటర్ పైనే మంచిగా బాయిల్ అయిపోయింది. ఇంకా ఇది కూడా ఉడికిపోతుంది. ఇది తీసి పక్కన పెట్టేసి మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఓకేనా? ఓకే అండి, చికెన్ని పక్కన పెట్టేసాను. అది ఉడుకుతుంటుంది, తన పని తను చేసుకుంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ మసాలా ప్రిపేర్ చేసుకుందాం. కడాయి పెట్టేసాను. కాస్త హీట్ అవ్వగానే ఇది వచ్చేసి ఎండు కొబ్బరి అండి. ఒక చిప్ప తీసుకోండి. ఒక గిన్నె తీసుకుంటే సరిపోతుంది. కొబ్బరి తక్కువ తినేవాళ్ళు సగం అయినా వేసుకోండి. కంపల్సరీ కొబ్బరి మాత్రం వేయించాల్సిందే మసాలాకి. సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్న కొబ్బరి వేసి కాస్త వేయించుకున్నాం. ఓకేండి, కొబ్బరి వేగుతుంది. ఇప్పుడు ఇందులో మనం ధనియాలు వచ్చేసి ఒక 4 స్పూన్లు లేదా 5 కానీ వేసుకోండి. ఇవి కూడా మంచిగా వేయాలి. కొబ్బరితో పాటు ఈ ధనియాలు కూడా వేయించుకోవాలి. ఇవి 2 మంచిగా మిక్సీ వేసుకోవాలండి. వీటితో పాటు మిక్సీలో సరే ఈ కడాయి వేడికే ధనియాలు మంచిగా వేగుతాయి. స్టవ్ ఆఫ్ చేస్తున్నా నేను. మరి ఎక్కువ మాడిపోతే రుచి ఉండదు. ఇందులోకి ఎల్లిపాయలు, ఒక గడ్డ తీసుకొని ఎల్లిపాయలు వేస్తున్నానండి. ఈ మూడింటిని కలిపి మంచిగా మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకొని పౌడర్ అండి, పేస్ట్ కాదు, పౌడర్ చేసుకోవాలి. కాస్త చల్లారిన తర్వాత మిక్సీ వేసుకుంటే మంచిగా పౌడర్ అవుతుంది. సరే, తీసి పక్కన పెట్టేద్దాం. ఓకే అండి, వేయించుకున్న మసాలా తీసి పక్కన పెట్టేసాను. మళ్ళీ ఇక్కడ హీట్ అవుతుంది. ఆయిల్ వేసుకుందాం. కాస్త ఆయిల్ ఎక్కువ పడుతుంది, కానీ నేను తక్కువ వేస్తున్నా. మీరు సరిపడినంత వేసుకోండి. ఆయిల్ హీట్ అవుతుంది. సాజీరా 1 స్పూన్ వేసేసుకోండి. అలాగే ఒక యాలచి, 2 లవంగా, కాస్త జాజి పువ్వు, ఇకపోతే
చెక్క రెండు వేసుకున్నాను. ఇందులోకి మనం కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయలు ఇవి 2 తీసుకున్నానండి. పెద్ద సైజు సన్నగా కట్ చేసుకోవాలి. ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత త్వరగా ఫ్రై అవుతాయి ఆనియన్స్. ఆనియన్ మంచిగా వేగితే సరిపోతాయి. ఆనియన్ త్వరగా వేయాలంటే కాస్త సాల్ట్ వేద్దామండి. ఆల్రెడీ మనం చికెన్లో వేసుకున్నాం కదా, ఇక్కడ ఒక 1/2 స్పూనే వేస్తాము, సరిపోతుంది. ఆల్రెడీ చికెన్లో సరిపడంత వేసేసుకున్నాం. ఇక్కడ 1/2 స్పూన్ వేసాం. 3 స్పూన్స్ 1 కిలో చికెన్కి సాల్ట్ మస్తు అవుతుందండి. ఇంకా ఉప్పు ఎక్కువ తినేవాళ్ళు ఉంటే మీ చాయిస్ అది. నేనైతే ఇది సరిపోతుంది, నేను వేసుకున్నాను. ఇందులోకి గ్రీన్ చిల్లీ, పచ్చికరివేపాకు, ఆనియన్స్ చూసారా ఎంత సన్నగా ఎంత మంచిగా కుక్ అవుతున్నాయి. ఇందులోకి జీడిపప్పు, ఇది కూడా మంచిగా ఆనియన్స్తో పాటు ఫ్రై అవుతాయండి. ఇందులో మనము మెంతికూర వచ్చేసి ఇవి 2 కట్టలు తీసుకున్నాను. మంచిగా కట్ చేసి కడిగి పెట్టుకొని వేసేసుకోండి. స్మెల్ అదిరిపోతుంది తాలింపు. ఇక్కడ మన చికెన్ కూడా బాగా బాయిల్ అయిపోయింది. వాటర్ అంతా ఇంగిపోయి రెడీ అయిపోయి కూర్చుందనమాట. ఇందులో వేసేయడమే ఆలస్యం మనం మసాలా. ఓకే అండి, మంచిగా గోల్డ్ కలర్ అయిన ఆనియన్స్, జీడిపప్పు కూడా బాగా వేగింది. ఇందులోకి మనము కాస్త కస్తూరి మెంతి వేద్దాం. కస్తూరి మెంతి వేసుకోండి. ఒకటి లేదా 2 స్పూన్లు వేసి మంచిగా రాలుపుకోండి. అందులో టేస్ట్ ఫ్లేవర్ అదిరిపోతుంది. ఇందులోకి కారం, నేను 3.5 స్పూన్ కారం వేసానండి. మీకు ఇంకాస్త స్పైసీగా తింటాం మేము అనుకునే వాళ్ళు ఇంకాస్త వేసుకోండి. మనం ఇంకా మసాలాలు వేయాలి కాబట్టి అది సరిపోతుంది. ఇలా కారం వేసి మంచిగా కలుపుకోవాలి, ఆనియన్స్తో పాటు కలుపుకోవాలి. వావ్, కలర్ చూసారు కదా, సూపర్ ఉందండి టెక్స్చర్. ఓకే, మనకి చికెన్ ఇక్కడ రెడీ అయిపోయింది. ఇక్కడ మనకి ప్రిపరేషన్ కూడా అయిపోవచ్చింది. ఇప్పుడు మనం చికెన్ వేసుకోవాలి. ఈ టైంలో చికెన్ మంచిగా బాయిల్ అయిపోయింది, చూసారు కదా, వాటర్ లేకుండా మంచిగా అంతా ఇందులో తీసి వేసేసుకోవడం. ఇప్పుడు వీటినంతా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. చికెన్ అంతా ఈ కారం పట్టేలాగా కలుపుకోవాలి. చికెన్ మసాలా ఫ్రై చాలా అంటే చాలా బాగుంటుందండి. సింపుల్ రెసిపీ. ఇటు పక్క చికెన్ ఉడికించుకుంటూ ఇక్కడ మసాలా ప్రిపేర్ చేసుకుంటే అయిపోతుంది త్వరగా. ఓకే, తిన్నారు కదా,
ఉడకాలి కాస్త మంచిగా. మనకు ముక్క చాలా సాఫ్ట్గా ఉడికిపోయి ఉంటుంది. ఇక్కడ ఏం ఉడకాల్సినంత అవసరం ఏముండదు, ఊరికే అలా ఫ్రై చేసేయడమే వేసి. సూపర్, ఫ్లేవర్ అద్దరిపోతుందండి. ఎప్పుడెప్పుడు వంట అయిపోతుందా, ఎప్పుడెప్పుడు తినాలని నేనైతే వెయిట్ చేస్తున్నా. కారం అంతా మంచిగా అది దానికి పట్టేస్తుంది. ఇందులోకి ఇప్పుడు మనం మిక్సీ వేసుకుంచుకున్న కొబ్బరి మసాలా వేసేసుకోవడం. ఏం ఎక్కువ కాదు, సరిపోతుంది, అంతా వేసేసుకోండి. వావ్, ఈ కొబ్బరి వేయించిన కొబ్బరి మసాలా ఎల్లిపాయలు మిక్సీ వేస్తుంటేనే అద్దరిపోతుంది ఫ్లేవరు. చాలా అంటే చాలా బాగుంటుందండి. తప్పకుండా రెసిపీ ట్రై చేయండి మీరు కూడా. సూపర్, చూస్తున్నారు కదా పొడి పొడిగా ఫ్రై ఎలా ఉందో. మీరు హోటల్లో వెళ్తే కూడా మనకి ఇలా ఇస్తారు, కానీ హోటల్లో కన్నా మనం ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇందులోకి మనము కాస్త గరం మసాలా వేసుకుందాం. ఒక అర స్పూన్ వేసేసుకోండి, సరిపోతుంది. మంచిగా ఇది కూడా కలిసేలాగా కలుపుకుందాం. వావ్, సూపర్, కలిసిపోయిందండి. ఇందులో మనకి ఫైనల్ టచ్ వచ్చేసి కొత్తిమీర తరుగు ఒక గుప్పెడంతా తీసుకొని మంచిగా ఇందులో రాళ్ళు వేసుకోండి, అయిపోతుంది. ఇదేండి మన టేస్టీ చికెన్ మసాలా ఫ్రై. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గట్టిగా లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.